గంటాడి కృష్ణ అప్పుడెప్పుడో దేవుడు వరమందిస్తూ అంటూ వచ్చి ఆంధ్ర రాష్ట్రాన్ని అంతా ఉర్రూతలోగించాడు. అక్కడి నుంచి అప్పటికి ఇప్పటికీ అది రికార్డ్ బ్రేక్ చేసిన సాంగ్. అలాంటి మ్యూజిక్ డైరెక్టర్ మళ్ళీ చాలా రోజుల తర్వాత ఈ సినిమా చేశాడు. చూసిన సినిమా పాటలు కూడా చాలా బాగున్నాయి. సో ఐ విష్ హిమ్ ఆల్ ద లక్. కొత్త హీరో హీరోయిన్లు ఈ సినిమా, కొత్త డైరెక్టరు, కొత్త ప్రొడ్యూసర్, ఇంతమంది కలిసి చేసిన సినిమా. ఇవాళ ఇండస్ట్రీకి కొత్త తరం రావాలి, కొత్త యుగం రావాలి. వీళ్ళందరూ ఇండస్ట్రీని ఇంకా ముందుకు తీసుకెళ్తారని, ఈ సినిమా సక్సెస్ అవ్వాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ప్రవీణ్ కుమార్ ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్నాడు అనుకుంటా. మొత్తం వాళ్ళ ఫ్యామిలీ ఇన్వాల్వ్ అయి తీసిన సినిమా. గంటాడు గురించి చెప్పాలంటే మెలోడీ లేకుండా సాంగ్ ఇవ్వడం, డెఫినెట్గా మెలోడీ ఉంటుంది. ఇటువంటి ఆడియోని శివరంజని ఆడియోస్ రిలీజ్ చేస్తున్నారు. చిన్న సినిమాలకి శివరంజని ఆడియోస్ పుట్టినిల్లు లాంటిది. ఐ విష్ టు గెట్ గుడ్ సక్సెస్ ఫర్ ద టీమ్. థ్యాంక్ యూ. మనసున మనసై ఆడియో ఫంక్షన్ ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. మనసున మనసై చాలా చక్కగా మంచి మనసు ఉన్నట్టుంది టైటిల్. గంటాడి కృష్ణ ఇంతకుముందు ఎన్ని సినిమాలు చేసినా కానీ దేవుడు వరం అందిస్తే సాంగు ప్రతి ఒక్కరికి గుర్తుంటుంది. చాలా రోజుల తర్వాత మళ్ళీ మంచి మ్యూజిక్ చేశాడు గంటాడి. ఎంటైర్ ఈ టీంకి, ప్రతి ఒక్కరికి, డైరెక్టర్కి, హీరోకి, హీరోయిన్కి, అందరికీ ఈ ఫిలిం మంచి సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆధార్ సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 2006-2007 నుంచి కూడా 7 సంవత్సరాలుగా భారతదేశంలో 5 రాష్ట్రాల్లో లక్షలాది మంది రైతు సోదరులకు చాలా మంచి విత్తనాలు ఇచ్చి మనసును దోచుకున్నటువంటి సంస్థ. అదేవిధంగా మనసున మనసై సినిమా టైటిల్లోనే చాలా పెద్ద మనసు ఉంది. మనసును దోచుకునే విధంగా ఉంది. కొత్త సినిమా అయినప్పటికీ, మొదటి సినిమా అయినప్పటికీ కూడా దీనికి పనిచేసినటువంటి కళాకారులు కానివ్వండి, నటీనటులు, సాంకేతిక నిపుణులు, అదేవిధంగా ముందుగా చెప్పవలసినటువంటి ప్రొడ్యూసర్ గారి గురించి, ప్రవీణ్ కుమార్ గారి గురించి చాలా అద్భుతంగా సినిమా తీశారని తెలుస్తూ ఉంది. నేను కూడా కొన్ని లొకేషన్స్కి వెళ్ళడం జరిగింది. చాలా మంచి కథనంతో ఉన్నటువంటి సినిమా ఇది. పాటలు చాలా అద్భుతంగా వచ్చాయి. దానికి కారణం గంటాడి కృష్ణ గారు. మ్యూజిక్ కూడా చాలా పెద్ద హిట్ కావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఈ సినిమా అన్ని రకాలుగా కూడా అన్ని రకాల ప్రేక్షకులను, తెలుగు సినిమా అభిమానులను, తెలుగు సినీ ప్రజలందరినీ కూడా మెచ్చే విధంగా, నచ్చే విధంగా, అందరూ చూసే విధంగా ఈ సినిమా ఉంటుందని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. తప్పకుండా ఈ సినిమా సక్సెస్ అయ్యి ఈ సినిమా ప్రొడ్యూసర్కు మరియు దీంట్లో చేసినటువంటి నటీనటులకు, సాంకేతిక నిపుణులందరికీ కూడా మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి భావిస్తూ, ఈ సినిమా సక్సెస్తో రాబోయే రోజుల్లో ఇంకా మంచి సినిమాలు తీయాలని, మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పేసి ప్రొడ్యూసర్ గారికి ప్రత్యేకంగా ప్రవీణ్ కుమార్ గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఆశీస్సులు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ సినిమాలో మొదటిసారిగా నటించినటువంటి విజయ్ పెద్ద హీరో కావాలని, అదేవిధంగా హీరోయిన్ చరిష్మా చాలా పెద్ద హీరోయిన్ కావాలని, మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పేసి మిగతా కళాకారులకు కూడా అందరికి కూడా మంచి పేరు రావాలని చెప్పేసి భావిస్తూ సెలవు తీసుకుంటాను. ఫస్ట్ సాంగ్ ఇది. నాకు మనసున మనసే టైటిల్ వింటుంటేనే చాలా హాయిగా, కూల్గా ఉంది. మూవీ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చిన గంటాడి కృష్ణ గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. అందరూ చెప్పారండి, కొత్త దర్శకుడు, కొత్త ప్రొడ్యూసర్ అండ్ కొత్త హీరో విజయ్ అండ్ చరిష్మా, అంతా కొత్త వాళ్ళు. మామూలుగా కొత్త వాళ్ళు సినిమా చేయటం అనేది కాదండి, ఆతృత కాదు, అవుట్పుట్ కావాలి. ఎందుకంటే ఇప్పుడు మాకు సినిమా ఇస్తే అవకాశం ఉన్నంత వరకు మేము స్టార్స్తోనూ ఒక స్పాన్తో వెళ్ళాలి కాబట్టి మేము కొంత అవేగా వెళ్ళి చేయలేం ప్రయోగాలు. ఆ ప్రయోగం చేయటానికి కానీ, సక్సెస్ చూడటానికి కానీ, ఆడియన్కి కొత్తతనం చూపించడానికి కానీ, కొత్త దర్శకులకి, చిన్న సినిమాలకి, కొత్త సినిమాలకి మాత్రమే అవకాశం ఉందండి. సో ఆ కోవలో ఈ మనసున మనసై ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే గంటాడి కృష్ణ గారు వన్స్ అపాన్ టైం ఆంధ్రప్రదేశ్లో
ఒక అద్భుతమైన మెలోడీస్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి మళ్ళీ మళ్ళీ వినేలా చేసిన మ్యూజిక్ డైరెక్టర్ అండి. ఎందుకంటే ఈ వేదిక ఆయనది, ఈరోజు ఆయనకి సంబంధించిన ఫంక్షన్ ఇది. కాబట్టి తప్పకుండా ఈ ఆడియో అద్భుతంగా చేసి ఉంటారు అని ఆశిస్తున్నాను. ఎందుకంటే చిన్న చిన్న బిట్స్ విన్నాం మనం. డబ్బులు పెట్టడమే కాదండి, ఎంతో ఇంట్రెస్ట్తో ఆ సినిమాని చేయాలి అన్న ఆతృతతో తన సొంత పొలాలు కూడా అమ్మి వచ్చి చేయడం జరిగింది. అంటే ఇది నాకు చెప్పారండి వీళ్ళు, నాకు వేరే విధంగా తెలియదు, వీళ్ళు నాకు చెప్పారు. ఒకటేంటంటే ఇక్కడ మేము వచ్చి రెండు చూసి అప్పుడు అదిరిపోయి ఆడడం కాదు ప్రవీణ్. డెఫినెట్లీ రేపు ప్రేక్షకుడి ముందుకెళ్ళిన తరువాత తప్పకుండా అది వాళ్ళని హత్తుకునేలా ఉండాలి. అది నీ బాధ్యత. డెఫినెట్లీ దాన్ని నిర్వర్తించుంటావు అని ఆశిస్తూ ఈ సినిమా ఆడియోతో పాటు సినిమా కూడా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ కృతజ్ఞత తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అండి. మీ కోరిక ఇంత మంచి ఆడియో రావడానికి కారణం ముఖ్యంగా ప్రవీణ్ కుమార్ గారు వివరించిన చక్కటి కథా కథనాలు, అలాగే ఈ మ్యూజిక్ ఒక రేంజ్ లో రావడానికి కృషి చేసిన నా రైటర్స్, సింగర్స్ శ్రీకృష్ణ, ఉమానేహ, మాళవిక, గీతా మాధురి, శ్రీరేఖ, అలాగే శ్రీనివాస్, జై శ్రీనివాస్, అలాగే రైటర్ బండారు బామయ్య. ఎందుకంటే నా క్రూ అండి, వాళ్ళ అందరి సహకారంతో ఒక మంచి ఆడియో రావడానికి అవకాశం ఉంటుంది. మంచి ట్యూన్స్ కు, మంచి లిరిక్, మంచి సింగర్స్ తోడైతే చక్కటి ఆడియో రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ చిత్రంలో ప్రతి పాట ఒక సందర్భాన్ని సంతరించుకొని ఏదో ఆయరం గౌరం పాటలాడుకోకుండా ప్రతిదీ ఒక సన్నివేశంలో ఇమిడి కథకు బలాన్ని చేకూర్చే విధంగా నా చేత పాటలు చేయించారు ఆళ్ళ రవికుమార్, ఆళ్ళ ప్రవీణ్ కుమార్. సో ఈ ఆడియోకు చేసిన ప్రేక్షక మహాశయులకు, అలాగే నా ప్రతి ఆడియోని ఆదరిస్తున్న అట్లందరూ ప్రేక్షకులకు మరోసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ చిత్రాన్ని పెద్ద విజయాన్ని అందుకోవాలని పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మీరందరూ ఆశీర్వాదాలు అందించాల్సిందిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ సార్. గంటాడి కృష్ణ గారి మ్యూజిక్ చాలా అద్భుతంగా అందించారు. లిరిక్స్ కూడా చాలా బాగున్నాయి. సినిమా కూడా నేను అనుకున్న దానికన్నా చాలా బాగా వచ్చింది అనుకుంటున్నాను. ఆ సినిమాని విజయవంతం చేస్తారని ప్రేక్షకులందరినీ కోరుకుంటున్నాను. సెలవు తీసుకుంటున్నాను. పెద్దలందరికీ, అలాగే మీడియా వారికి, అలాగే ఈ ఆడియో ఫంక్షన్కి ఇచ్చేసినటువంటి మన శ్రేయోభిలాషులందరికీ, మిత్రులకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇది నా మొదటి సినిమా. మీ అందరి ఆశీర్వాదం కావాలి. అలాగే ఈ సినిమాకి హైలైట్ మన గంటాడి కృష్ణ గారు అందించినటువంటి సంగీతం, దర్శకులు, నిర్మాత అయినటువంటి మన ఆళ్ళ ప్రవీణ్ కుమార్ గారు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఈ మూవీ స్టోరీ విన్నాక చాలా హ్యాపీ అనిపించింది. నాకు చాలా బాగుంది స్టోరీ కూడా. నా క్యారెక్టర్ కూడా చాలా బబ్లీగా ఉంది దీంట్లో గంటాడి కృష్ణ గారి మ్యూజిక్ కూడా చాలా బాగుంది. అలాగే ఈ మూవీ మంచి హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.